ఆయిల్ అప్లికేషన్ అయితే చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. కానీ మీకు తెలుసా ఏ హెయిర్ ప్రాబ్లమ్కి ఏ ఆయిల్ యూస్ చేయాలి అనేది? డోంట్ వర్రీ, నేను మీకు చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సేవ్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఆయిలీ స్కాల్ప్ ఉన్నట్లయితే జోజోబా ఆయిల్ని యూస్ చేయండి. ఇది స్కాల్ప్ పైన ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీ హెయిర్ డ్రై అండ్ ఫ్రీజీగా ఉన్నట్లయితే ఆర్గాన్ ఆయిల్ని యూస్ చేయండి. ఇది ఫ్రీజీనెస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మాయిశ్చర్ని యాడ్ చేస్తుంది. మీ హెయిర్ వీక్గా ఉన్నట్లయితే కోకోనట్ ఆయిల్ని యూస్ చేయండి. ఇది హెయిర్ని స్ట్రెంథన్ చేస్తుంది. మీ హెయిర్ డ్యామేజ్గా ఉన్నట్లయితే ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి. ఇది డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది. మీ హెయిర్ థిన్గా ఉన్నట్లయితే క్యాస్టర్ ఆయిల్ని యూస్ చేయండి. ఇది హెయిర్కి థిక్నెస్ని ప్రమోట్ చేస్తుంది. మీ హెయిర్ డల్గా ఉన్నట్లయితే ఆల్మండ్ ఆయిల్ని యూస్ చేయండి. ఇది హెయిర్కి షైన్ని యాడ్ చేస్తుంది. మీ స్కాల్ప్ పైన డాండ్రఫ్ ఉన్నట్లయితే టీ ట్రీ ఆయిల్ని యూస్ చేయండి. ఇది డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది. మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతున్నట్లయితే రోజ్మెరీ ఆయిల్ని యూస్ చేయండి. ఇది హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేస్తుంది. మీకు ట్యాంగిల్డ్ హెయిర్ ఉన్నట్లయితే అవకాడో ఆయిల్ని యూస్ చేయండి. ఇది హెయిర్ని మేనేజబుల్గాను ట్యాంగిల్ ఫ్రీగాను ఉంచుతుంది. మీకు డ్రై స్కాల్ప్ ఆర్ ఇచ్చినెస్ ఉన్నట్లయితే పెప్పర్మెంట్ ఆయిల్ని యూస్ చేయండి. ఇది స్కాల్ప్ డ్రైనెస్ని అండ్ ఇచ్చింగ్ని తగ్గిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సూజీ బ్యూటీ అకాడమీ అని మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.